అందరికీ నమస్కారం అండి. సిరి తెలుగు స్టోరీస్ ఛానల్లోకి స్వాగతం. ఉమాబాల చుండూరు గారు రచించిన కథ అనాలోచిత నిర్ణయం కథని చదివి వినిపించబోతున్నాను. మరెక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. మంచి అయినా చెడు అయినా ఒక నిర్ణయం తీసుకునే ముందు కాస్త ముందు వెనక ఆలోచిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక్కోసారి మానసిక స్థితిని బట్టి మన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. మానసిక స్థితి ఎప్పుడూ ఒకేలా ఉండదు. పైగా మనం తీసుకునే నిర్ణయాలు మన వాళ్ళు అనుకున్న వాళ్ళ మీద కూడా ప్రభావాన్ని చూపుతాయి. ఈ మాటలు విని సలోచనగా చూస్తున్న ఇందుమతిని చూసి అంది అంజలి. ఏంటి మేడం, ఈ మాటలు ఎక్కడో విన్నట్లున్నాయి కదా? ఒక 20 సంవత్సరాల క్రితం మీరు నాతో అన్నవే. నేను ఎవరా అనుకుంటున్నారా? లెక్కలేనంత మందిని తీర్చిదిద్దిన మీకు ఎంతమందని గుర్తుంటారులేండి. నేను అంజలిని. మీ ఇంటికి ఫిజిక్స్ ట్యూషన్కి వచ్చేదాన్ని. గుర్తుకి వచ్చానా? అంది నవ్వుతూ అంజలి. అంజలిని తెరిపార చూసి కంటిపైన అర్ధచంద్రకారంలో ఉన్న మచ్చని చూసి చిరునవ్వుతో అంది ఇందుమతి. భలే దానివే. అందరూ గుర్తు ఉండకపోవచ్చు, కొంతమంది మాత్రం అలా ఎప్పటికీ గుర్తుండిపోతారు అని. అప్పుడు అంది అంజలి, ఏంటి మేడం ఇది అని. ఇందుమతి తప్పు చేసిన దానిలా తలదించుకుంటే, ఈ బటర్ మిల్క్ తాగి కాసేపు రెస్ట్ తీసుకోండి, నేను మళ్ళీ వస్తాను అని వెళ్ళిపోయింది అంజలి. అంజలి వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది ఇందుమతి. గత జీవితపు ఆలోచనలు ముప్పిరిగొనక. ఇందుమతికి 2 మగపిల్లలు. నగరంలో పేరున్న ఆడపిల్లల కాలేజీలో లెక్చరర్గా ఉంది ఇందుమతి. భర్త రాజశేఖర్ కూడా బ్యాంక్లో పనిచేసేవాడు. పిల్లలకి 10-12 ఏండ్లు వయసులో అతను తాగుడు వ్యాసానికి బానిసై అనారోగ్యంతో మరణించాడు. ఇందుమతి 2 పిల్లలతో సింగిల్ పేరెంట్గా ఉండిపోయింది. ఇందుమతి ఫిజిక్స్ లెక్చరర్. అంకిత భావంతో పనిచేస్తూ మంచి లెక్చరర్గా పేరు తెచ్చుకుంది. తను చెప్పే విధానము, వ్యవహరించే తీరు, ఆహార్యంతో ఎంతో మంది విద్యార్థులను అభిమాన లెక్చరర్ అయ్యింది. బెస్ట్ లెక్చరర్గా అవార్డు అందుకుంది కూడా. అంజలి ఇంటర్మీడియట్ చదివేది ఆ రోజుల్లో. ఒకసారి అంజలి తల్లిదండ్రులు ఇందుమతి ఇంటికి వచ్చి తమ అమ్మాయికి ఫిజిక్స్లో డౌట్స్ ఉన్నాయని ట్యూషన్ చెప్పమని, తమకి అంజలిని డాక్టర్ చేయడం ధ్యేయమని అభ్యర్థించారు. అప్పుడు ఇందుమతి సున్నితంగా తిరస్కరించింది. తమ కాలేజీ రూల్స్ ప్రకారం తను ట్యూషన్స్ చెప్పకూడదని, తను ఆ రూల్స్కి కట్టుబడి ఉంటానని, సబ్జెక్టులో సందేహాలు వస్తే కాలేజీలో తన ఖాళీ సమయంలో గాని ఏదో ఆదివారం 1 గంట ఇంటికి వచ్చినా తను సహాయం చేస్తానని చెప్పింది. దానికి వాళ్ళు ఒప్పుకున్నారు కూడా. అంజలి స్టాఫ్ రూంలో కొన్నిసార్లు కలిసి అప్పుడప్పుడు ఇందుమతి ఇంటికి వచ్చేది. అలా వచ్చినప్పుడు ఇందుమతి పిల్లలతో సరదాగా ఆడేది. అంజలి ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు ఇందుమతి అడిగింది అంజలిని, అంజలి, నువ్వు సబ్జెక్ట్లో బాగానే ఉన్నావు, నీ అంతటా నువ్వు చదువుకోగలవు. నువ్వేదో వీక్గా ఉన్నావు సబ్జెక్ట్లో అంటే నిజం అనుకున్నాను. నాకు స్టూడెంట్తో మాట్లాడితే వాళ్ళు ఏ స్టాండర్డ్లో ఉన్నారు అని కనిపెట్టే సామర్థ్యం ఉంది. సంగతి చెప్పు అంది నవ్వుతూ. అంజలి తల వంచుకొని అంది, నిజమే మేడం, నాకు మీ సబ్జెక్ట్లో ఏ సందేహాలు లేవు. మా అమ్మ నాన్నగార్లకి నన్ను డాక్టర్ని చెయ్యాలని కోరిక. మా అమ్మ కజిన్స్ చుట్టాల పిల్లలందరూ డాక్టర్స్. తనకి వాళ్ళలా నేను డాక్టర్ అవ్వాలని కోరికే గాని నాకు ఆసక్తి ఉందా లేదా అని చూడటం లేదు. తమ్ముడు ఇంకా చిన్నవాడు. నాన్న అమ్మ ఏదంటే అదే. నాకు అసలు ఇష్టం లేదు సైన్స్ సబ్జెక్ట్స్ ఏవి, ఈ ఫిజిక్స్ తప్ప. అది కూడా సబ్జెక్టుకి మ్యాథ్స్తో కాస్త అనుబంధం ఉంది కాబట్టి. ఈ పోటీలో నాకు ర్యాంక్ వస్తుందో లేదో, వచ్చినా ఆ ఒత్తిడి నేను తట్టుకోలేను. జీవితమంతా చదువు చదువు అని పరిగెడుతూనే ఉండాలి. ఆ ఫీల్డ్లో ఒక అరగంట నిద్ర తప్ప ఎప్పుడు చదువుకోమని ట్యూషన్స్ పెడతామని నా వెంట పడ్డారు. ఆ బాధ తప్పించుకోవడానికి ఫిజిక్స్లో వీక్ అని అబద్ధమాడి నాకు ఎంతో ఇష్టమైన మీతో టైం స్పెండ్ చేయడానికి ఇలా వస్తున్నాను. ఇష్టం లేని చదువు నేను చదవలేకపోతున్నాను మేడం. నాకు ఏమాత్రం ఒత్తిడి లేకుండా ఇష్టంగా చదువుకోవాలని ఉంది. అలా కుదరడం లేదు.
ఒకసారి పిచ్చి పిచ్చి ఆలోచనలు కూడా వస్తున్నాయి అని వెక్కి వెక్కి ఏడుస్తున్న అంజలిని ఓదార్చి ధైర్యం చెప్పి ఒకరోజు సెలవు పెట్టి అంజలి కాలేజీలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఇందుమతి. అంజలి పేరెంట్స్తో మాట్లాడింది అనడం కన్నా కౌన్సిలింగ్ ఇచ్చింది అంటే బాగుంటుంది. అంజలి బాధ ఏమిటో చెప్పింది. నిర్లక్ష్యం చేస్తే అంజలి ఆలోచనలు విపరీతంగా ఉన్నాయని కూడా చెప్పింది. అంజలిని చక్కగా ఎంఎస్సి ఫిజిక్స్ చదివించి ఇష్టమైతే పిహెచ్డి చేయిస్తే అంజలి ఇలా కూడా డాక్టర్ అయ్యి మిమ్మల్ని సంతృప్తి చెందేలా చేస్తుందని ఆలోచించమని చెప్పింది. గుర్రాన్ని నీళ్లు వరకు తీసుకొని వెళ్ళొచ్చు, కానీ నీళ్లు తాగించలేం కదా, అది ఇష్టపడి తాగాలి తప్ప అని చెప్పింది. వాళ్ళు గ్రహించి అంజలి ఇష్టాన్ని, ఇందుమతి సలహాన్ని గౌరవించారు. అంజలిని ఇంటర్ పూర్తి అయ్యాక ఇదే చూడటం ఇందుమతి. ఒక అరగంటకి వచ్చిన అంజలి మంచం పక్కన ఉన్న కుర్చీని జరుపుకొని ఇందుమతికి దగ్గరగా కూర్చొని అంది, నా స్నేహితురాలు డాక్టర్ సుజన. తను హాస్పిటల్లో మిమ్మల్ని గుర్తుపట్టి నాకు కాల్ చేసింది. తను మీ స్టూడెంటే. మిమ్మల్ని అపస్మరక స్థితిలో హాస్పిటల్లో చేర్పించాడంట మీ అబ్బాయి. తను మీకు ట్రీట్మెంట్ ఇచ్చి నాకు చెప్పింది. నేను హుటాహుటిన వచ్చి మీ పరిస్థితి బాగుందని తెలిసాక మీ అబ్బాయితో మాట్లాడి కొన్ని రోజులు నా దగ్గర ఉంచుకుంటానని ఇలా తీసుకువచ్చాను. మేడం, నా గురించి చెప్తా వినండి. నేను మీరిచ్చిన డైరెక్షన్లోనే ఫిజిక్స్లో డాక్టరేట్ చేశాను. నా సహధ్యాన్యాన్ని పెళ్లి చేసుకున్నా. తమ్ముడికి సిటీలో ఇల్లు, నాకు ఊళ్ళో పొలం ఇచ్చారు అమ్మా నాన్న. నేను ఆ పొలం అమ్మి ఇక్కడ 1000 గజాల స్థలం కొని ఇలా కట్టించి కొంతమంది అనాథలను ఇక్కడ ఉంచి చదివిస్తున్నాను. ప్రస్తుతం 10 మంది ఉన్నారు. మా వారి సహకారంతో అంతవరకే నాకు వీలవుతుంది. భవిష్యత్తులో అవకాశం ఉంటే ఇంకా పెంచాలని నా కోరిక. నేను నా ఉద్యోగం చేసుకుంటూ 4 మనుషుల్ని పెట్టి నడుపుతున్నాను. ఇది నా కథ. మీ గురించి చెప్పండి. ఎందుకిలా చేశారు మీరు? అంది సూటిగా. ఇందుమతి చెప్పడం మొదలుపెట్టింది. అంజలి, నేను నా 2 పిల్లల్ని బాగానే పెంచాను. మంచి చదువులు చెప్పించాను. 2 జీవితాల్లో స్థిరపడ్డాక వాళ్ళకి నచ్చిన అమ్మాయిలతోనే పెళ్లి జరిపించాను. అప్పటికి ఇంకా నాకు 3 ఏళ్ల సర్వీస్ ఉంది. మంచి తల్లిగానే కాదు, మంచి అత్తగారిగా, మంచి గ్రాండ్ మదర్గా ఆదర్శంగా ఉండాలనే నా కోరిక. పెద్ద కోడలు అముక్త. వాళ్ళు 2 ఆడపిల్లలు. అముక్తకి తన తల్లిదండ్రుల బాధ్యత ఉంది. బాధ్యత ఎవరికైనా ఒక్కటే. దాని బాధ్యతగా, ఒక కర్తవ్యంగా, ప్రేమగా నిర్వహించాలి కూడా. చిన్న కోడలు కౌముదికి, ఒక తమ్ముడు. నేను ఉద్యోగంలో రిటైర్ అయ్యి నా పెద్ద కొడుకు విహారి దగ్గరికి వెళ్ళాను. అప్పటికే అముక్త తల్లిదండ్రులిద్దరూ అక్కడే ఉన్నారు. ఎంతో ఉత్సాహంగా వెళ్ళాను. నా విశ్రాంతి జీవితం హాయిగా ప్రశాంతంగా గడపాలని ఏవేవో ప్రణాళికలు వేసుకున్నాను. కానీ వాళ్ళకి నా రాక చాలా ఇబ్బందికరంగా ఉందని తర్వాత అర్థమయ్యింది. నా చదువు, నా ఉద్యోగము, నా అవార్డ్స్, నా వ్యక్తిత్వము అక్కడ వాళ్ళకి అనవసరం. నేను ఒక అత్తగారిని మాత్రమే. ఒక నెగిటివ్ ఫీలింగ్ నేనంటే. నేను ఆ ఇంట్లో ఒక అతిథిని మాత్రమే. టైంకి వెళ్ళి పెట్టింది తిని నా రూమ్కి వెళ్ళిపోవాలి. రూమ్లో నాకో టీవీ ఉండేది ప్రత్యేకంగా. కానీ నాకు ఎప్పుడూ టీవీ చూసే అలవాటు లేదు కదా. పుస్తకాలతోనే కాలక్షేపం. కొడుకు కోడలు పొద్దున ఆఫీస్కి వెళ్ళి రాత్రి 7 గంటలకు వచ్చేవారు. ఎవరి జీవన విధానం వారిదే. నేను తప్పు పట్టను. నేను అముక్త అమ్మ నాన్నలతో మాట్లాడదామని వెళితే మాట్లాడుకుంటున్న వాళ్ళు నన్ను చూసి ఆపేసేవారు. నేను ఎంతో సహనంగా కలిసిపోవాలని ప్రయత్నించాను. ఎక్కడా మా అబ్బాయికి ఎప్పుడూ ఫిర్యాదు చెయ్యలేదు. వాడి దృష్టిలో అమ్మ అంటే చిన్నప్పటి నుండి ఉన్న అదే ఉన్నంత భావం ఉండాలని నా స్వార్థం. వాడికి మనశ్శాంతి దూరం చెయ్యకూడదనే తల్లిగా తాపత్రయం. ఎంత ప్రయత్నించినా నా స్కిల్స్ ఏమీ అక్కడ ఫలించలేదు. కొన్ని రోజులు ఉండి రెండోవాడు విరాజ్ దగ్గరికి వెళ్ళాను. ప్రెగ్నెంట్గా ఉన్న కోడలు తాత్కాలికంగా ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉండేది. 3 మనుషులకి వంట పెద్ద పని కాదు నా దృష్టిలో. ఇష్టంగానే ఆ పనిని చేతిలోకి తీసుకున్నా.
తనకిష్టమైనవన్నీ వండి పెట్టాలనే తాపత్రయం. నా పని అయ్యాక హాల్లో కూర్చునేదాన్ని. కోడలు చిన్న చిన్న మాటలు మాట్లాడేది అప్పుడప్పుడు నాతో. ఎక్కువగా చెన్నైలో ఉన్న తల్లిదండ్రులతో వీడియో కాల్స్లో మాట్లాడుతూ ఉండేది. పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఇంట్లో జరిగే ప్రతి విషయం చెప్తూనే ఉండేది. నేను చేసిన వంటలు కూడా వీడియోలో చూపిస్తూ. తల్లి ప్రతిదానికి అదూర్తపడుతూనే ఉండేది. అయ్యో, మొన్ననే తిన్నావు కదే ఆ పప్పు, వేరే పప్పు ఏదైనా చెయ్యమనకపోయావా? ఆ కూర వేరేలా చెయ్యొచ్చుగా అని సలహాలు ఇవ్వడం. కూతురి ఇంట్లో కూతురు అత్తగారు కూడా ఉండగా అంతలా జోక్యం చేసుకోవడం ఏంటో నాకర్థమయ్యేది కాదు. నా మీద నమ్మకం లేదు వాళ్ళకి. నేను తల్లినే, నాకు ఆడపిల్లలు లేకపోవచ్చు. ఆడదానిగా అన్ని అనుభవాలు ఉన్నదాన్ని, అన్ని ఫీలింగ్స్ని అనుభూతి చెందినదాన్ని. బండరాయిని కాదు కదా. ఇంట్లో జరిగే ప్రతిదీ లైవ్లో తెలుసుకోవాలనే తాపత్రయం ఎంతసేపు? నన్ను సీసీటీవీలో అనుక్షణం గమనిస్తున్న అనుభూతి నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఇంకెన్నాళ్ళు ఉంటుందిలా మీ అత్తగారు అన్న మాట కూడా నాకు వినిపించింది ఒకసారి. వాళ్ళ మాటలు నేను విన్నట్టు ఉంటుందని నేను చాలా మొహమాటపడి నా రూంలోకి వెళ్ళిపోయేదాన్ని. ఇంకో 2 నెలల్లో వాళ్ళు ఇక్కడే వస్తారు కూతురు డెలివరీకి. నా కొడుకు విరాజ్ తన భార్య ఇక్కడే ఉంటుందని వాళ్ళని రమ్మన్నాడు కూతురి డెలివరీకి. పైగా మా అమ్మ ఉంటుంది కూడా అని చెప్పాడు. నా సహాయం కూడా ఉంటుందని వాడికి నా మీద భరోసా, నేనంటే గౌరవం. కానీ ఈ ఇంట్లో నా ఉనికే నచ్చదని వాడికి నేనెలా చెప్పను? నేనేమైనా చెప్తే వాడు నువ్వు ఒక మామూలు అత్తగారివేనా అన్నట్టు చూస్తే నేను తట్టుకోగలనా? ఇవన్నీ నా ఊహలు. మగపిల్లలకు కొన్ని విషయాలు అస్సలు తెలియవు. వాళ్ళు ప్రతిదీ పట్టించుకోరు. ముఖ్యంగా కుటుంబ రాజకీయాల వాళ్ళకి తెలియవు. ఇవన్నీ వాళ్ళకి చెప్పి వాళ్ళ మనసుల్ని కలుషితం చేయడం సబబా అనిపించింది. ముఖ్యంగా నా వలన వాళ్ళ మధ్య ఏ చిన్న మనస్పార్థం రాకూడదు. ఇక్కడ కూడా మళ్ళీ నేను సర్దుకుపోయి ఉండాలి, ముడుచుకోపోయి ఉండాలి. నా సెల్లో నేను ఉండాలి. ఎన్నాళ్ళిలా? ఎన్నని చెప్పను అంజలి అని చెప్తే సిల్లిగా ఉంటాయి. ఒంటరి జీవితానికి భయపడను. కానీ ఇన్నేళ్లు నాకో ప్రపంచం ఉండేది. కాలేజీ, పిల్లలు, చదువు అంటూ. సెలవు వస్తే ఆనందం. ఇప్పుడు అన్ని సెలవులే. ఎటువంటి చిన్న చిన్న ఆనందాలు లేవు. ఎప్పుడు ఇంత ఖాళీ ఎరుగని నాకు తెలుగులో ఏమంటారో తెలియదు గాని జీవితంలో ఒక పెద్ద వ్యాక్యూమ్ వచ్చేసింది. తెలియని దిగులు. దేని మీద ఆసక్తి ఉండేది కాదు. పుస్తకాలు చదువుదామన్నా ఏకాగ్రత కుదరడం లేదు. తెల్లారితే భయం, ఆ రోజు ఎలా గడుస్తుందా అని. ఒక విధంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అని చెప్పవచ్చు. నిద్ర కోసం టాబ్లెట్ రోజుకొకటి, చాలా మైల్డ్ డోసు, డాక్టర్ సలహా మీద వాడుతూ ఉండేదాన్ని చాలా ఏళ్లుగా. అవి కాస్త ఎక్కువై వేసుకున్నాను. అందరికీ స్ఫూర్తినిచ్చే నేను తప్పే చేశాను. నా వరకు వచ్చేసరికి సాధారణ స్త్రీనే అయిపోయాను అని తల వంచుకొని గిల్టీగా అంటున్న ఇందుమతిని చూస్తే బోలెడు జాలి, దుఃఖము వచ్చాయి అంజలికి. ఇందుమతి చేయి పట్టుకొని అంది అంజలి ఆర్ధతంగా. మేడం, అంత మర్చిపోండి. మీ అవసరం చాలా మందికి ఉంది. నేను మీ పిల్లలతో మాట్లాడతాను. వాళ్ళు తప్పక అర్థం చేసుకుంటారు. మీరు ఇక్కడ ఉండండి మేడం. మీరు ఈ 10 మంది పిల్లల్ని, ఇక్కడ పనిచేసే వాళ్ళని పర్యవేక్షించండి చాలు. మీకు ఒక ఆఫీస్ రూమ్, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నేను కల్పిస్తాను. అలా అని ఇక్కడే ఎప్పటికీ ఉండిపోమ్మని అనను. ఉంటే నాకంటే సంతోషించే వాళ్ళు ఉండరు అనుకోండి. కానీ అది నా స్వార్థం అవుతుంది. మీకు ఎక్కడైనా ఉండే స్వేచ్ఛ ఉంది. మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు. మార్పు తప్పక వస్తుంది. మీ కుటుంబం ఎప్పటికీ మీ కుటుంబమే. మీ పిల్లలకి మీరు కావాలి. ఇది మీ ఆఫీస్ అనుకోండి. మీరు తిరిగి ఈ వాతావరణంలో పడితే మామూలు మనిషి అవుతారు. మీలాంటి వాళ్ళు నాకు అండగా ఉంటే నాకు కూడా ఎంతో ధైర్యంగా ఉంటుంది. ఎంతో కొంత మీకు జీతం కూడా చెల్లిస్తాను అనగానే తన చేతిలో ఉన్న అంజలి చెయ్యి ప్రేమగా నొక్కి, డబ్బుకి అన్ని చోట్ల ప్రాధాన్యత ఉండదు అంజలి. దేవుడి దయ వలన నాకు ఆ లోటు లేదు. నేను నీరు పోసిన ఒక చిన్న మొక్క ఎదిగి ఇంతటి మహా
వృక్షమవుతుందని, అందులో నాకు నీడ దొరుకుతుందని ఊహించలేదు. ఈ నీడలో నేను మళ్ళీ మామూలు ఇందుమతిని అవుతాననే ఆశ కలుగుతుంది. తప్పక నీ ప్రాజెక్ట్లో నేను భాగస్వామిని అవుతాను అంది ఇందుమతి ఎంతో ఉత్సాహంగా.